నమస్కారం. పిల్లలు మీరు క్రింది తరగతుల్లో 5 అంకెల సంఖ్యలను చదవడం, రాయడం, విస్తరణ రూపంలో రాయడం మొదలైన విషయాలు తెలుసుకున్నారు కాదు. ఇప్పుడు ఇది పట్టికను పరిశీలించండి. ఇక్కడ ఒక పాఠశాలలోని విద్యార్థుల వివరాలు ఇవ్వబడ్డాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి సమాధానాలు ఇవ్వండి. ప్రతి తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత? పాఠశాలలోని మొత్తం విద్యార్థులు ఎందరు? పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 328. ఈ పట్టికను పరిశీలించి చదవడానికి, విస్తరణ రూపంలో రాయడానికి ప్రయత్నించండి పిల్లలు. ఇక్కడ కొన్ని గ్రామాల జనాభా వివరాలు ఇవ్వబడ్డాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ స్థాన విలువలు ఇవ్వబడ్డాయి. 1, 10, 100, 1000, 10,000, లక్షల రూపంలో మనం ఇచ్చిన జనాభాను ఆ స్థానాల్లో అమర్చడం ద్వారా సులభంగా మనం చదవడం గత తరగతుల్లో మనం చూసాం కాదు. ఇప్పుడు ఒక గ్రామ జనాభాను చూద్దాం. దేవాపూర్ జనాభాను పరిశీలించండి. దేవాపూర్ జనాభా 9683. దీన్ని చదవడానికి ప్రయత్నిద్దామా? 9000 స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ 9 × 1000 9000. అదేవిధంగా 600 స్థానంలో ఉంది కావున దీని విలువ 6 × 100 600. 8 10వ స్థానంలో ఉంది కావున దీని విలువ 8 × 10 80. 3 1ల స్థానంలో ఉంది కావున దీని విలువ 3 × 1 3గా ఉంటుంది. వీటిని అన్నింటినీ కలిపి చదవగా 9683. ఎలా రాస్తాం? 9000 + 600 + 80 + 3. ఈ విధంగా రాయడాన్ని విస్తరణ రూపం అంటాం. 9683. ఇంకొక గ్రామ జనాభాను చదవడానికి ప్రయత్నిద్దామా? ఇప్పుడు మంచిర్యాల జనాభాను పరిశీలించండి. మంచిర్యాల జనాభా ఇవ్వబడింది. దాన్ని మనము స్థాన విలువల ఆధారంగా రాసుకుంటే 8 10,000 స్థానంలో ఉంది కావున దీని విలువ 8 × 10,000 80,000 అవుతుంది. 9000 స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ 9 × 1000 90,000 అవుతుంది. 9 100ల స్థానంలో ఉంది కావున దీని విలువ 9 × 100 900 అవుతుంది. 3 10ల స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ 3 × 10 30గా ఉంటుంది. 5 1ల స్థానంలో ఉంది కావున దీని విలువ 5 × 1 5 అవుతుంది. విస్తరణ రూపంలో రాయగా 80,000 9000 900 35 అన్నిటినీ కూడిక గుర్తుతో కలిపి మనం రాస్తాం. దీన్ని చదవగా 80,000 9,000 కలిపి 89,000గా 935గా చదువుతాం. ఇప్పుడు ఈ పట్టికను పరిశీలించండి. కొన్ని రాష్ట్రాల జనాభా వివరాలు ఇవ్వబడ్డాయి. ఇవి చదవడానికి కష్టంగా ఉంది కాదు. వీటిని ఏ విధంగా చదవాలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందుగా స్థాన విలువలు అంటే ఏమిటి, స్థాన విలువల ఆధారంగా ఎలా చదవాలో చూద్దామా? మరి పిల్లలు ఈ చిత్రాన్ని గమనించండి. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఈ పటంలోని చాక్లెట్లను చూసి ఇక్కడ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? సో ఇక్కడ పిల్లల సంఖ్య 2, చాక్లెట్ల సంఖ్య 5. పిల్లలు ఈ సీతాకోక చిలుకలను గమనించండి.
ఈ చిత్రంలో ఎన్ని సీతాకోకచిలుకలు ఉన్నాయి చూడండి పిల్లలు. మీరు ఎన్ని సీతాకోకచిలుకలను గమనించారు? వరుసకు 5 చొప్పున మొత్తం 4 వరుసల్లో 20 ఉన్నాయి కదూ. జాగ్రత్తగా ఈ బంతుల్ని గమనించండి. ఈ చిత్రంలో ఎన్ని బంతులు ఉన్నాయి పిల్లలు? ఇక్కడ ఎన్ని బంతులు ఉన్నాయో గమనించండి. 3 ఉన్నాయి కదూ. ఇప్పుడు ఈ చిత్రాన్ని గమనించండి. ఇక్కడ ఈ చిత్రంలో ఉన్న ఐస్ క్రీముల సంఖ్యను గమనించండి. మీరు ఎన్ని ఐస్ క్రీములను చూశారు? వరుసకు 6 చొప్పున 5 వరుసల్లో 30 ఐస్ క్రీములు చూశారు కదూ. పిల్లలు, మీరు పిల్లల సంఖ్య 2గా, సీతాకోకచిలుకల సంఖ్య 20గా గమనించారు కదూ. అదేవిధంగా బంతుల సంఖ్య 3గా, ఐస్ క్రీముల సంఖ్య 30గా గమనించారు కదూ. రెండు 20ల్లో 2 ఉన్నప్పటికీ దాని విలువ వేరువేరుగా ఉంది కదూ. 2లో 2 విలువ 2గా, 20లో 2 విలువ 20గా ఉంది కదూ. మూడు 30లలో 3 ఉన్నప్పటికీ దాని విలువ వేరువేరుగా ఉంది కదూ. 3లో 3 విలువ 3గా, 30లో 3 విలువ 30గా ఉంది కదూ. పై 2 సందర్భాల నుండి మీరు ఏం గమనించారు? 2 20లలో 2 ఉన్నప్పటికీ దాని విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది కదూ. అదేవిధంగా 3 30లలో 3 ఉన్నప్పటికీ దాని విలువ స్థానాన్ని బట్టి మారిపోయింది కదూ. పై 2 సందర్భాల నుండి ఒక అంకె యొక్క విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది అని గమనించవచ్చు. స్థాన విలువలు. ఒక సంఖ్యలో ప్రతి అంకెకు వాటి స్థానాలను బట్టి విలువలు ఉంటాయి. వాటిని మనం స్థాన విలువలుగా తీసుకుంటాం. ఉదాహరణకు 6843లో 6 వేల స్థానం 1000 కావున దాని విలువ 6 × 1000 6000. 8 స్థానం 100 కావున దాని విలువ 8 × 100 800. 4 స్థానం 10 కాబట్టి దాని విలువ 4 × 10 40. 3 స్థానం 1 కావున దాని విలువ 3 × 1 3. ఈ విధంగా స్థానాన్ని బట్టి విలువలు మారుతుంటాయి. స్థాన విలువల పట్టికను ఒకసారి పరిశీలించండి. ఏమి గమనించారు? ఎడమవైపు పట్టికలో వెళ్ళిన కొలది అంకెల విలువ 10 రెట్లు కావడం గమనించారు కదూ. స్థాన విలువల పట్టికలో ప్రతి అంకె యొక్క విలువ ఎడమవైపు వెళ్ళిన కొలది 10 రెట్లు పెరుగుతుంది. ఈ సంఖ్యను పరిశీలించండి. ఏమి గమనించారు? అన్ని స్థానాల్లో 3 ఉన్నప్పటికీ దాని విలువ వేరువేరుగా ఉండడం మనం గమనించవచ్చు. ఒక అంకె యొక్క నిజ విలువ ఏదైనప్పటికీ దాని స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుంది. అన్ని స్థానాల్లోనూ 3 ఉన్నప్పటికీ దాని విలువ 1ల స్థానంలో ఉన్నప్పుడు 3 గాను, 10ల స్థానంలో ఉన్నప్పుడు 30 గాను, 100ల స్థానంలో ఉన్నప్పుడు 300గా ఉంటుంది. ఇదే విధంగా 1000 స్థానంలో ఉంటే 3000 గాను, 10,000 స్థానంలో ఉంటే 30,000 గాను,
లక్షల స్థానంలో ఉంటే 3 లక్షలుగాను దాని విలువ మారుతుంది. అంటే మనం ఇక్కడ ఒకటే అంకె ఉన్నప్పటికీ వేరు స్థానాల్లో ఉన్నప్పుడు దాని విలువ వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో రమ అనే అమ్మాయి ఉంది. ఆమె తల్లికి బిడ్డగా, అన్నకు చెల్లిగా స్థానాలను బట్టి విలువ మార్చినట్టే అదేవిధంగా 3 తన స్థానాన్ని బట్టి విలువను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలు ఎలా ఏర్పడ్డాయో చూద్దామా మరి. 3 అంకెల పెద్ద సంఖ్య 999. 3 అంకెల పెద్ద సంఖ్య 999కి 1 కలపగా 1000 ఏర్పడుతుంది. ఇది 4 అంకెల చిన్న సంఖ్య. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 9999. దీనికి 1 కలపగా 10,000 ఏర్పడుతుంది. ఇది 5 అంకెల చిన్న సంఖ్య. 5 అంకెల పెద్ద సంఖ్యను తీసుకుంటే 99,999. దీనికి 1ని కలిపితే 1,00,000 ఏర్పడుతుంది. ఇది 6 అంకెల చిన్న సంఖ్య. ఇదే విధంగా 6 అంకెల పెద్ద సంఖ్య 9,99,999. దీనికి 1ని కలిపితే 10 లక్షలు ఏర్పడుతుంది. ఇది 7 అంకెల చిన్న సంఖ్య. ఏడు అంకెల పెద్ద సంఖ్య 9,99,999కి 1 కలిపితే 1,00,00,000 ఏర్పడుతుంది. ఇది 8 అంకెల చిన్న సంఖ్య. 8 అంకెల పెద్ద సంఖ్య 9,99,09,999. దీనికి 1 కలపగా 10 కోట్లు ఏర్పడుతుంది. ఇది 9 అంకెల చిన్న సంఖ్య. 9 అంకెల పెద్ద సంఖ్య 99,99,99,999కి 1 కలపగా ఇది 100 కోట్లు ఏర్పడుతుంది. ఇది 10 అంకెల చిన్న సంఖ్య. ఈ విధంగా పెద్ద సంఖ్యలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక అంకెల సంఖ్యను తీసుకున్నప్పుడు దానికి 1 కలుపుకుంటూ పోయినప్పుడు పెద్ద సంఖ్యలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మనం పెద్ద సంఖ్యలను ఎలా చదవాలో చూద్దామా. ఇక్కడ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల జనాభా వివరాలు ఉన్నాయి. వాటిని ఎలా చదవాలో చూద్దాం. మొదలు తెలంగాణ రాష్ట్ర జనాభాను చూద్దాం. ఇప్పుడు తెలంగాణ జనాభాను ఎలా చదవాలో చూద్దామా మరి. మొదలు మనము స్థాన విలువల పట్టికను చూసుకోవాలి. దానిలో 1ల స్థానంలో 8, 10ల స్థానంలో 7, 100ల స్థానంలో 9, 1000ల స్థానంలో 3, 10,000ల స్థానంలో 9, లక్షల స్థానంలో 1, 10 లక్షల స్థానంలో 5, కోట్ల స్థానంలో 3ను మనం ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని విలువను చూద్దామా. 8 1ల స్థానంలో ఉంది కనుక 8 1లు, దాని విలువ 8. 7 10ల స్థానంలో ఉంది కాబట్టి 7 10లు 70. 9 100ల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 900 ఏర్పడతాయి. 3 వేల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 3000. 9 10,000ల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 90,000. 1 లక్షల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 1,00,000. 5 10 లక్షల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 50 లక్షలు. 3 కోట్ల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 3 కోట్లు. అన్నీ కలిపి చదివితే 3,51,93,978. ఈ విధంగా స్థాన విలువలను ఉపయోగించి మనము సంఖ్యలను, పెద్ద సంఖ్యలను చదువుతాం. రమ 6,643ను ఈ విధంగా రాసింది. పరిశీలించండి. ఇది మరి సరి అయిందేనా చూద్దాం. మరి ఎక్కడ తప్పు జరిగింది పరిశీలిస్తే స్థాన విలువలను ఉపయోగించి దీన్ని రాసినట్లయితే ఇలాంటి తప్పులు జరగవు. లేదంటే తప్పులుగా రాసే అవకాశం ఉంది. చూడండి, ఇచ్చినది 6,643. ఎలా రాస్తాము? వేల స్థానంలో ఏ సంఖ్య ఉంది? 6. కాబట్టి పట్టిక లోపల వేల స్థానంలో 6ను,
వందల స్థానంలో 600 కాబట్టి వందల స్థానంలో 6ను, 40 కాబట్టి 10ల స్థానంలో 4ను, 3 కాబట్టి 1ల స్థానంలో 3ను ఉంచి మనము సరైన విధంగా రాస్తాం. సో పిల్లలు, ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర ఇతర పట్టికలో ఉన్న జనాభాలను చదివి మీ ఉపాధ్యాయునికి వాటి రాసి విస్తరణ రూపంలో రాసి చూపించండి. మరి మిగతా తర్వాత తరగతిలో కలుసుకుందాం. నమస్కారం.